హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఈరోజు ఎనర్జీస్‌లో అయితే మీ పర్సన్‌కి చాలా క్లారిటీ రావడం అయితే జరిగింది. ఆ క్లారిటీ ఏమీ కాదండి. మీ మనసులో ఏ పర్సన్ గురించైతే ఆలోచిస్తున్నారో, మీ పర్సన్ మీ లైఫ్‌లో మీతో ఉన్నట్టే మీరుంటున్నారు. కానీ ఇక్కడ మీ మనసులో కోరిక ఎలా ఉందో, మీ పర్సన్ ఆలోచనలో కూడా మీతో లైఫ్ కోరుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్‌లో అయితే రావడం అయితే జరిగింది. ఈ రీడింగ్‌లో అసలు మీ పర్సన్ యొక్క ఉద్దేశాలేంటి? వారికొచ్చిన క్లారిటీ ఏంటి? జరుగుతున్న సంఘటనలేంటి? దీనికి సంబంధించి ఇక్కడ ఈరోజు రీడింగ్‌లో అయితే ఉండబోతుంది. ఇదొచ్చేసి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. ఎనర్జీస్ మాత్రం చాలా పాజిటివ్‌గా అయితే వచ్చాయి. ఈ ఎనర్జీస్ మాత్రం అందరికీ జరగాలని కోరుకుంటున్నానండి. మీకు రెజోనేట్ అయినా అవ్వకపోయినా సరే, ఈ ఎనర్జీస్ కార్డ్స్ మీ అందరికీ మంచి చేసేలానే అనిపిస్తున్నాయి. జరగాలని కోరుకుంటున్నాను. ఈ రీడింగ్ మాత్రం నేను ప్రతి ఎనర్జీస్ కార్డ్ మనసు పెట్టి రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి. ఏదో మీరు చూస్తున్నారు కదా, నేను ఏదో విధంగా రీడింగ్ ఇచ్చేయాలని నేనైతే అనుకోవట్లేదు. నేను మొదటిగా ఎనర్జీస్ ఎప్పుడు చెక్ చేస్తాను. ఎనర్జీస్ చెక్ చేసేటప్పుడు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో, మేబీ మీ ఎనర్జీస్ ఏంటి, మీ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ కావాలి, అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సనే మీకు జీవితాంతం ఉండాలి, మీరు వారి కోసం ఎప్పుడు నిలబడి ఉంటారు, కానీ మీకు ఏ జీవితం వద్దని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరికను బట్టి ఇక్కడ ఎనర్జీస్తో నేను ఇక్కడ ప్రశ్నాపరంగా అయితే తీస్తున్నాను. ఇక్కడ ఎనర్జీస్ సఫల్స్ అవుతున్నాయి. ఈ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్‌లో ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. మొదటిది ఏంటి అంటే పర్సన్ ఆలోచన అండ్ రెండవ ఎనర్జీస్ వారి క్లారిఫికేషన్. అంటే వీరి ఆలోచనకి క్లారిఫికేషన్. అసలు వారి ఆలోచన ఎలా ఉంది అంటే ఏదో పాజిటివ్‌గా ఉంటున్నారండి. పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇప్పటి వరకు ఒకరి నిర్ణయాల మీద, ఒకరి మాటల ప్రభావం మీద, జీవితం మీద వారు చెప్పిన మాటల మీదే నడిచారు. అదే జీవితం అనుకున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్‌కి కొన్ని నిజాలు తెలుసుకున్నారు. నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ మైండ్‌లో అయితే ఒక క్లారిటీ రావడం అయితే జరిగిందండి. వారి జీవితం వారి చేతుల్లోనే తీసుకుని ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం ఏమిటి అంటే మీ విషయంలో నిజాలు తెలుసుకోవటం. ఇక్కడ వారి మనసులో కానీ, ఆలోచనలో కానీ మీ గురించి చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారండి. ఇప్పటి వరకు ఉన్న ఆలోచన వేరు. అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, మిమ్మల్ని బాధ పెట్టడం, ఇలాంటి పనులైతే చేయొచ్చు. వారి ప్రవర్తన కూడా మిమ్మల్ని బాధ పెట్టేలా ఉండవచ్చు. మీ పర్సన్ మైండ్‌లో నెగెటివ్ ఆలోచనలు అంటే మీ మీద అపోహలు కానీ, అపార్థాలు కానీ, అనుమానాలు కానీ ఇవేమీ కనిపించట్లేదు ఈ ఎనర్జీస్‌లో. వారికి మీ విషయంలో చాలా క్లారిటీ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీతో మాట్లాడాలనుకుంటున్నారండి మీ పర్సన్. ఒక ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అది చాలా పాజిటివ్ ప్రపోజల్ అయితే రాబోతుందండి. మీతో మాట్లాడబోతున్నారు. ఇక్కడ మీకు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్న వారికైతే పార్ట్నర్ నుండి అయితే కాంట్రాక్ట్ వస్తుంది. అలానే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ మీతో సెపరేట్‌గా ఉండి వేరెవరితో రిలేషన్‌లో ఉన్నా సరే వారి నుండి కూడా మీకు కాంట్రాక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదైతే ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ ప్రపోజల్ కూడా చాలా పాజిటివ్‌గా ఉండబోతుందని, మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ రాబోతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్స్‌లోని ఈ ఎనర్జీస్ కార్డ్స్‌కి క్లారిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పాజిటివ్‌గా వచ్చింది అంటే వారు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఏం జరగడం వల్ల మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, వీటికి సంబంధించి ఎనర్జీస్ నేను ఇక్కడ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ వస్తాయి. 3 ఎనర్జీస్ కార్డ్‌లో నేను తీయబోయేది ప్రెజెంట్ ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను.
ప్రజెంట్ ఎనర్జీస్ కార్డ్కి పాస్ట్ గురించి ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో జరిగే సంఘటన అయితే ఉండబోతుంది. ఈ పరంగా ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. ప్రజెంట్ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వారికి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది కదా. అసలు ఆ క్లారిటీ ఏంటి, వారి జీవితంలో ఏం జరుగుతుంది ప్రజెంట్ అంటే, మీ పర్సన్ చుట్టూ ఉన్న పరిస్థితులతో ఎదుర్కొంటున్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, గొడవ పడుతున్నారు. మేబీ మీ విషయంలో క్లారిటీ వచ్చింది అంటే ఇతరులతో అయితే మీకోసం డిస్కషన్లో ఉన్నారండి. మీ గురించే మాట్లాడుతున్నారు, మీ గురించి ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేయడం అంటే మిమ్మల్ని వద్దన్న వారితోటి ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట పెరగటం. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా తెలియదండి. అందుకే మీతో ఎప్పుడు మాట్లాడిన వారు ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నారు, నిర్ణయం తీసేసుకున్నారు. ప్రజెంట్ వేరే వారి మాటల ప్రభావం మీ పర్సన్కి నచ్చడం లేదు. వారితోటి భేదాభిప్రాయాలు వచ్చాయి. ఇక్కడ మీ పర్సన్ పాస్ట్ గురించి ఏం చెప్తున్నారు అంటే, మీ గురించి అయితే మంచి నిర్ణయంలో ఉన్నారండి. ఇక్కడ మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని డిస్కషన్ జరుగుతుంది. అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీతోనే రీయూనియన్ ఉండాలని ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుందని. పాస్ట్ గురించేనండి. పాస్ట్ అంటే మీరు ఇక్కడ మీతో పెళ్ళి కావాలని అనుకుంటున్నారు, అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రీయూనియన్ కావాలనుకుంటున్నారు. జరిగే సిచ్యువేషన్, మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే వచ్చేయాలనుకుంటున్నారు. ఇంకా వారి ఆలోచన ఎలా ఉంది అంటే, ఎవరో చెప్పిన మాటలకి మంచి చెడ్డ తెలుసుకోకుండా రీజన్ లేకుండా రిలేషన్ అయితే బ్రేక్ చేసుకోవడం అయితే జరిగింది. అలానే ప్రజెంట్ వారికి ఒక జీవితం మీద క్లారిటీ రావడం వల్ల ఇతరులు ఎన్ని చెప్పినా సరే, అది ఎవరైనా కావచ్చండి, వారితోటి మాట పెరగడం. మీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకున్నారండి, వారి మాటే చెల్లాలని, వారు తీసుకున్న నిర్ణయం సరైందని. ఇలా మీ పర్సన్ అయితే నిలబడ్డారు. మీ గురించే మీ పర్సన్ ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ జరిగే సంఘటన ఏంటి అంటే, మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారండి. మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మాత్రం మీతో రీయూనియన్ అయితే ఉండాలి అనుకుంటున్నారు. ఒకరి మాట లెక్క లేకుండా మళ్ళీ మీతోనే జీవితం ఉండాలని అనుకుంటున్నారు. ఇంకో వేలో చెప్పాలంటే, ఇక్కడ మీ పర్సన్ మీరు లవర్స్ అయితే ఎవరికీ తెలియకుండా కానీ అండ్ ఎవరినైనా ఎదిరించి కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయండి. లవర్స్ పరంగా చూసుకుంటే, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే, ఇక్కడ థర్డ్ పార్టీ వారితో విభేదాలు రావడం అయితే జరిగింది. థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చండి. వారితో అయితే మనస్పర్ధలు అయితే వస్తున్నాయి. చాలా ఫోర్స్గా అంటే ఇంకా వారి కోపంతో తీసుకునే నిర్ణయం మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఏవో సమస్యలతోటి మీ పార్ట్నర్ అయితే పోరాడుతున్నారు. అది కూడా మీ విషయంలోనే ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్కి క్లారిటీ రావడం ఏంటి అంటే, ఇంకా మీతో లైఫ్ ఉండాలని అనుకుంటున్నారు. అందుకే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం అయితే జరుగుతుందండి. అక్కడ వేరే వారితోటి ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఆ కోపం మీద మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఆ కోపంలో వచ్చే మాటలు అంటే ఇంకా వారి మంచి చెడ్డ అనేది ఆలోచించరండి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, ఇంకా ఎవరికీ చెప్పకుండా మిమ్మల్ని తీసుకువెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన ఉంది. ఇదే ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తున్నాయి లవర్స్ పరంగా. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్లో అసలు మీ పర్సన్ ఏ సిచ్యువేషన్స్కి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్. ఈ ఎనర్జీస్లో సఫల్స్ అవుతున్న వాటిలో నేను ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. ఈ 10 ఏంటి అంటే, 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో వారి లైఫ్లో ఏం సిచ్యువేషన్లో ఉన్నారు, అండ్ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో వారు మీ విషయంలోని ఏం చేయాలి అనుకుంటున్నారు. మధ్యలో 2 ఎనర్జీస్ కార్డ్ అయితే అసలు ఈ సిచ్యువేషన్స్కి జరిగే సంఘటనలండి.
ఈ ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్ అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీ గురించి చాలా క్లారిటీ రావడం అయితే జరిగింది. అసలు ఆ క్లారిటీ ఏంటి? వారు ఏమైనా నిజం తెలుసుకున్నారా? లేదంటే మీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారండి. ఎంతలా అంటే వారి లైఫ్‌లో మీరు లేకపోతే ఎలా ఉంటుంది? వారి జీవితంలో ఏదో ఆశించి మిమ్మల్ని వదులుకున్నారు. అంటే మీరు ఈ జీవితం ఇవ్వలేరని ఇతరుల మాటలు గూడా చెప్పడం వల్ల కూడా మీ పర్సన్ ఆలోచన లేకుండా మిమ్మల్ని బాధ పెట్టడం, మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మనసులో మీతోనే ఆలోచనలైతే ఉన్నాయండి. ఎందుకో మీ గురించి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయంలో కొంచెం భయపడుతున్నారు కానీ మంచి ప్లాన్ మీదైతే ఉన్నారు. చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ ఏంటి అంటే ఇంకా మీ పర్సన్ ఇచ్చేసి ఎవరేం చెప్పినా వినే పరిస్థితిలో అయితే లేరు. ఒక నిజమైతే తెలుసుకున్నారు. ఆ నిజంలోనే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అందుకే మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారండి. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఫోన్ గానీ, మెసేజ్ గానీ చేయాలి అనుకుంటున్నారు. అంటే వారు కోపంలో తీసుకునే నిర్ణయం కావచ్చు, లేదంటే వారు బాధపడే సిచ్యువేషన్‌లో నిర్ణయం కావచ్చు. మాట్లాడే మాటలు కూడా వారు ప్రపోజల్ అయితే చాలా పాజిటివ్‌గా అయితే ఉంటుందండి. అది మంచే చెడ్డ అన్నది పక్కన పెడితే ఇక్కడ మీకైతే మంచి జరుగుతుంది. వారు తీసుకునే నిర్ణయం మంచిదైనా సరే, ఎదుటి వాళ్ళతోటి కొంచెం ఇబ్బంది అయితే ఎదుర్కోబోతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ మధ్యన ఒక పర్సన్ అయితే ఉన్నారు. వీరి వల్లే మీ పర్సన్ మీకు దూరం అవ్వటం అంటే వీరెవరైనా కావచ్చండి. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే వీరితోటి ఒకటే మాట. మీ పర్సన్ లైఫ్ వారి చేతుల్లోనే తీసుకుంటారని. ఏదైనా సరే ఇక వీరి మాటల మీద నడిచే ఉద్దేశం లేదని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. మీ పర్సన్ అయితే చాలా తెలివైన వారండి. ఇక్కడ జరుగుతుంది ఏంటి క్లారిఫికేషన్ ఏంటి అంటే మిమ్మల్ని వదులుకోవడం అయితే మీ పర్సన్‌కి అయితే ఇష్టం లేదు. ఇక్కడ మీ గురించి అందరినీ వదులుకోవాలని అనుకుంటున్నారు. జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినా మీరే వారికి జీవితం అని వారు అనుకుంటున్నారు. అందుకే పాస్ట్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ ఎవరిని వదులుకోవాలో వారికి దూరం పెట్టడం కానీ ఎవరైనా కావచ్చండి. మీ గురించి అందరినీ వదులుకోవాలని అనుకుంటున్నారు. ఇదే నిర్ణయంలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే కొంచెం బాధపడుతున్నారండి. ఎందుకంటే వారితో కొంచెం బాండింగ్ ఉండవచ్చు. మీ గురించి అందరినీ వదులుకోవాలని, వదిలి రావాలని మీ పర్సన్ అయితే ఆలోచన ఉంది. కొంచెం బాధపడుతున్నారు. వారు తీసుకునే నిర్ణయం సరైనదైనా సరే చాలామంది బాధపడే సంఘటనలు ఉంటున్నాయని మీ పర్సన్ అయితే అంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ చాలా ఎమోషనల్‌గా ఉంటున్నారు. ఎలా అంటే ఇంకా వారు చేసే పనులు కూడా ఎవరికీ చెప్పట్లేదు. వారు చేసే పని సరైందా కానీ ఎదుటివారిని బాధ పెడుతున్నారేమో, వారు బాధపడినా సరే వీరు జీవితంలో బాధపడకూడదు అన్నట్టు మీ పర్సన్ అయితే ఉంటున్నారు. వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎవరితోని షేర్ చేసుకోవట్లేదు. వారు చేసే పనులు కూడా. క్లారిటీ ఏంటంటే మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు అన్‌కండిషనల్‌గా. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మైండ్‌లో ఫిక్స్ అయిపోయారు. అందుకే మీకు కనెక్ట్ అయ్యారు. అంటే ఇతరులను బాధ పెడుతున్నారు అన్నట్టు వారు ఎమోషన్ అవుతున్నారు. మీ విషయంలో చాలా సైలెంట్‌గా వారి ప్రయత్నాలైతే చేస్తున్నారు. మీరు వారిని అంతలాగా అట్రాక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో అయితే మీకే సపోర్ట్‌గా నిలబడటం, మీ విషయంలోనే వారు మీకు మంచి చేయాలని అనుకుంటున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ అయితే వారి జీవితంలో మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న జీవితంలో వారికి జీవితం అయితే నచ్చట్లేదు. ఎదుటివారితో గొడవ పడడం అంటే మీరంటే ఇష్టం లేని వారితోటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వారితో సెపరేషన్ అయితే కోరుకుంటున్నారు. మీ విషయంలో వారికి మంచి జరగాలని అనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మిమ్మల్ని మోసం చేశారండి. ఇక్కడ మీ పర్సన్ అంటే మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మిమ్మల్ని కాదనుకుని వేరే మాటల మీద నిలబడ్డారు.
అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు డివోర్స్ ఇవ్వాలని ఇలా మీకు ఏదో ప్రపోజల్ ఇచ్చుంటారు. ఇక్కడ మీ పర్సన్ అయితే మీ విషయంలో ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీకు ఒక కొత్త జీవితం ఇవ్వాలి. వారికి మంచి చెడ్డ తెలుస్తుందండి మీ విషయంలో చేసిన దానికి. అందుకే ఇక్కడ జడ్జిమెంట్ కార్డు ఏంటి అంటే మీకు కొత్త జీవితం ఇవ్వాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేనిఫెస్ట్ అంటే ఇక్కడ మీరు జీవితంలో చాలా బాధపడ్డారు. ఈ బాధకి వారికి ఒక ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మీ పర్సన్కి మీ సైడే ఏదో ప్రాబ్లం అయితే ఎదుర్కోబోతున్నారండి. అది ఏదైనా కావచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. అంటే వారు రాజకీయవేత్తలు కావచ్చు, లేదంటే అధికార సంబంధించిన వ్యక్తులు కావచ్చు. మీ గొడవలో వేరే వారు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే మీ విషయం చాలా వరకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ అయితే డిసైడ్ అయిపోయారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని. చాలా సైలెంట్గా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు. వారు చేసే పని వారికి మంచిది అనిపించినా సరే అందరినీ ఏడిపించే సిచ్యువేషన్స్ అయితే ఉంటున్నాయని ఇక్కడ మీ పర్సన్ కొంచెం బాధపడుతున్నారు. మీ విషయంలో క్లారిటీ రావడం అయితే జరిగింది. ఇక్కడ జరిగే సంఘటన ఏంటి అంటే పెద్దవాళ్ళు కల్పించుకునే సంఘటన అయితే ఉంటుందండి. అంటే మేబీ మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, అంటే ఇంకా మిమ్మల్ని తీసుకువెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన అయితే కనిపిస్తుంది, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ మీ మధ్యన ఒక పర్సన్ అయితే ఉన్నారండి. వారికి మీరంటే అస్సలు ఇష్టం లేదు. మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీకు డివోర్స్ ఇవ్వమని. కానీ మీ పర్సన్ మనసుకు మాత్రం మీతో జీవితం కావాలనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని మోసం చేయాలి అనుకోవడం లేదు. మళ్ళీ మీతో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ వేరే వారితోటి కరాఖండిగా చెప్తున్నారు డివోర్స్ ఇచ్చే ఉద్దేశం లేదని. మీ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారని. ఇక్కడ ఎవరు నచ్చినా నచ్చకపోయినా ఎవరి మాటలు పట్టించుకోకూడదని మీ పర్సన్ అయితే డిసైడ్ అయిపోయారండి. మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. వారు అనుకున్నది జరగాలి. జరిగేది మంచైనా చెడ్డైనా సరే వారి జీవితం బాగుండాలి, మీ జీవితం బాగుండాలి అని మీ పర్సన్ మీ వైపు ఆలోచిస్తున్నారు. వారు తీసుకునే నిర్ణయంలోని మీకు మంచి చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ చాలామంది బాధపడతారండి మీ విషయంలో. ఎందుకంటే ఇక్కడ వారి మంచి చెడ్డ అన్నది పక్కన పెడితే మీకు మంచి జరిగేలానే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి సూచిస్తున్నాయి. ఈ ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్, అసలు వారు నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, అంటే వారు తీసుకునే నిర్ణయాలు ఏంటి, జరిగే సంఘటనలు ఏంటి, దీనికి సంబంధించి ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా క్లారిటీగా ఉన్నారండి. మీకోసం మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. మీ గొడవలు చాలా వరకు వెళ్తాయి. ఇక్కడ మీ పర్సన్ వైపు కాకుండా మీ వైపే వారికి సమస్యలు అయితే రాబోతున్నాయని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. మీ పరంగానే మీ పర్సన్ అయితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే మీ వైపున ఎవరో ఉన్నారండి. వారికి మీ పర్సన్ అంటే అసలు ఇష్టం ఉండదు. మీ విషయంలో చేసిన దానికి మీ పర్సన్ మీద కోపం ఉండొచ్చు. అది ఫీమేల్ పరంగా అయితే కాదండి, మేల్ పరంగానే కనిపిస్తున్నారు వారు. వారికి అంత కోపం ఎక్కువ. మంచి చెడ్డ విషయంలో వారు చాలా కరెక్ట్గా ఉంటారు. మోసం చేసేవారిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, అంత ఈజీగా కూడా నమ్మరండి. అలాంటి వ్యక్తులు మీ వైపు ఉన్నారు. ఇక్కడ వీరి వల్లే మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు. వారు అనుకున్నది జరగాలి అనుకుంటున్నారు. అందుకే మీ విషయంలో ఒక పర్సన్ మీకు కొమ్ము కాయడం వల్ల, అంటే మీ మంచి చెడ్డ తెలిసిన వారు మళ్ళీ మీరు ఈ పర్సన్ వల్ల ఏమైనా మోసపోతారేమో అన్న భయం ఉన్నవారు మీ లైఫ్లో అయితే ఉన్నారండి. వారెవరైనా కావచ్చు. మీ వైపు ఉన్న పర్సన్కి మీ పర్సన్కి గొడవలు పడే అవకాశం ఏదో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్. మొత్తం ఈ రీడింగ్కి క్లారిఫికేషన్ అండి. ఇక్కడ మీ పర్సన్ అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. నిజంగా మీ పర్సన్ ఉద్దేశాలు కానీ
వారు తీసుకునే నిర్ణయాలు కానీ నిజంగా జరుగుతాయా అని ఈ ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరిగింది. అసలు మీ పర్సన్ ఎలాంటి ఆలోచన ఉంది వారి మైండ్లో? ఒక అందమైన జీవితం అయితే ఊహించుకుంటున్నారండి. ఒక ఫ్యామిలీ పరంగా పాజిటివ్గా ఉంటున్నారు. అంటే లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీతో బంధం కావాలని అనుకుంటున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మ్యారేజ్ అయితే కనిపిస్తుందండి. చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళే మళ్ళీ మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. జరుగుతున్న సంఘటన ఏంటంటే మీ పర్సన్ నుండి వచ్చే ప్రపోజల్ మీకు క్షమాపణ చెప్పబోతున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే మళ్ళీ మీకు ఇచ్చే ప్రపోజల్ ఏంటంటే వారిని క్షమించమని కోరుతున్నారు అండ్ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీతో హ్యాపీ లైఫ్ ఉండాలనుకుంటున్నారు. మీతోనే హెల్దీ రిలేషన్ ఉంటుందని వారు అంటున్నారు. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటి అంటే మీరు లవర్స్ అయితే బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి ప్రపోజల్ అయితే వస్తుందండి. ఆ ప్రపోజల్ ఏమీ కాదు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరికి చెప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మంచి నిర్ణయంలో అయితే ఉన్నారని, జరిగే సంఘటన కూడా మీకు మ్యారేజ్ అయితే అవుతుంది మీ పర్సన్ తోటి. అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో విభేదాలు అయితే రావడం అయితే జరిగింది. వారు ఎవరైనా కావచ్చు. ఇక్కడ మీ విషయంలోనే మీ వైపునే మాట్లాడడం, మీ వైపునే మంచి నిర్ణయం తీసుకోవాలనుకోవడం. అంటే ఇక్కడ డివోర్స్ తీసుకునే సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే డివోర్స్ అయితే జరగవండి. మళ్ళీ రీయూనియన్ అయితే ఉండబోతుంది. జరిగే సంఘటనలు ఏంటంటే ఇక్కడ లవర్స్కి మ్యారేజ్ అవ్వబోతుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది ముగిసిపోతుంది. మీకు నమ్మక ద్రోహం చేసిన వారి నుండి మళ్ళీ మీకు ప్రపోజల్ అయితే ఉండబోతుంది. ఇక్కడ మీరు జీవితం ఇచ్చే సంఘటనలు అయితే కనిపిస్తున్నాయండి. వేరే వారు వచ్చి ప్రపోజల్ ఇస్తున్నారంటే మీకు వారికి రాసి పెట్టిన ఉన్న బంధంగా అని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. మ్యారేజ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఎనర్జీస్ కార్డ్ కూడా రావడం అయితే జరిగింది. మీకు ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ తెలిసిపోతే కదా, చూసారు కదా, ఇక్కడ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్న మీకు ఇప్పటి వరకు ఉన్న జీవితం వేరు. ఇక్కడ మీ మనసులో ఎవరితో అయితే జీవితం ఉండాలి అని అనుకుంటున్నారో వారితోనే మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్స్. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు మళ్ళీ ఇంకో రీడింగ్ అయితే ఇస్తానండి. అది క్యాండిల్ రీడింగ్. లేట్ అయినా సరే వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఆదరిస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.